తెలుగునాడు గౌడ సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యులందరూ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ లక్ష్యాలు నారా లోకేష్ బాబు, నారా చంద్రబాబు నాయుడు గారుల ఉద్దేశానుసారం పనిచేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అలాగే గీత కార్మికులకు, గౌడ సంఘీయులకు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను కూడా ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం తీసుకుని వెళ్ళి అందరికి కూడా న్యాయం జరిగేలా చేయాలని చెప్పి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఈ సమావేశానికి హాజరైనటువంటి ముఖ్యులందరూ కూడా ఉన్నారు. వారిలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ గారు ఈరంకి గురుమూర్తి గారు, అలాగే పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అపతి గారు, అలాగే టీటీడీ బోర్డు మెంబరు తమ్మిశెట్టి జానకిదేవ్ గారు, అలాగే మాజీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ గారు, ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా హాజరై ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణ కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మీకు ఏది అవసరమైనా ఎక్కడైనా సరే నిలబడి పనిచేయించే బాధ్యతని మేము తీసుకుంటాం. ఇందాక చెప్పారు పరిగడ కోటయ్య గారు, చేనేత కార్మికుల కోసం తన జీవితాన్ని పోరాటం పెట్టి ఆనాడు సర్దార్ గోద్దలచంద్ర గారితో కలిసి బీసీల కోసం పనిచేసినటువంటి గొప్ప నేత. అదేవిధంగా లచ్చన్న గారు మనం తలెత్తుకుని నిలబడగలరు. లచ్చన్న గారి పేరు చెప్తే బహుశా భారతదేశంలో తన గురువు గుంటూరులో ఎంపీగా ఓడిపోతే తాను గెలిచినటువంటి శ్రీకాకుళంలో ఒక్కరోజు కూడా పార్లమెంట్కి వెళ్లకుండా తన గురువుని గుంటూరు నుంచి శ్రీకాకుళం తీసుకొచ్చి శ్రీకాకుళంలో నిలబెట్టి గెలిపించి పార్లమెంట్కి పంపించిన చరిత్ర బహుశా భారతదేశంలో డాక్టర్ సర్దార్ గోకులాసన్ గారి కార్మికులు ఎవరైతే ఈ వృత్తిని మీద బతుకుతా ఉన్నారో టంగుటూరు ప్రకాశం పంతులు గారు దీన్ని నిషేధిస్తాం, దీనివల్ల సమాజం ఇబ్బంది పడుతుంది అన్నాడు. అప్పుడు లక్ష్మణ్ గారు చెప్పాడు, గీత కార్మికులు గీత వృత్తిని నిషేధిస్తే అది ఎవరికి హాని చేయనటువంటి పనులు, ఆరోగ్యానికి మంచిది, మీరు నిషేధించడం కుదరదని చెప్పాడు ఆయన. లేదు నిషేధిస్తానన్నాడు. ఒకటే చెప్పాడు, ప్రతిపక్షం అంటే ఏంటి? 10 అధికారం ఉంటే ఒక 4, 5, 7 బలం ఉంటుంది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రతిపక్ష నాయకుడు నా కుల వృత్తిని నిషేధిస్తే నిన్ను దింపుతానని చెప్పి అవిశ్వాసం పెట్టి దింపిన ఏకైక చరిత్ర కూడా భారతదేశంలో ఎందుకంటే అది లచ్చన్న గారి చరిత్ర. ఇవాళ చూడండి, తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలంగాణలో మన దేవేంద్ర గౌడ్, రాయలసీమలో కేఈగా కృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక అనగాని సత్యప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు. మనకి చూసుకుంటే మొట్టమొదటిసారిగా మరి కాగిత వెంకటరావు గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యాడు. ప్రభుత్వ చీఫ్ విప్ అయ్యారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రోజున వాళ్ళ కుమారుడు ఎమ్మెల్యేగా ఉంటారు. అదేవిధంగా కొనకళ్ళ నారాయణరావు గారు 3 పర్యాయాలు నిలబెడితే 2 పర్యాయాలు గెలిచి ఈ భారతదేశంలో అత్యున్నత పార్లమెంట్ లో ప్యానల్ స్పీకర్ గా ఉన్న ఏకైక వ్యక్తి కూడా బహుశా కొనగల నారాయణరావు గారు కూడా చూస్తా ఉన్నాము. ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు తెలుగుదేశం తరఫు నుంచి. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన కోసమే. ఈ రోజు మంగళగిరి డెవలప్ అవుతుంది అంటే తెలుగుదేశం పార్టీ ఉంటేనే అమరావతి రాజధాని అవుతుంది. లేదు ఇంకెవరైనా వస్తే అది మళ్ళీ మధుర పడింది. మనం ఇలాగే ఉంటాము, వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఎవరికేమో అర్థం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా పార్టీకి వెన్నుదన్నుగా ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్తే రాజధాని డెవలప్ అవుతుంది, మన పిల్లల భవిష్యత్తుకి పునాది పడుతుంది. అలాగే మరి ఈ రోజు ఎంతో మంది దూరం నుంచి వచ్చి ఉన్నారు. మరి మద్దిరెడ్డి కృష్ణమూర్తి గారు, ఉస్తా నాగరాజు గారు, మరి వీళ్ళందరూ కూడా అక్కడ అంత దూరం నుంచి వచ్చారంటే ఈ మన గౌడ సంఖ్యలు వాళ్ళు అక్కడ కూడా ఎంతో డెవలప్ చేస్తూ వస్తూ ఉన్నారు. మరి మావయ్య గురించి చెప్పేది లేదు, ఆయన మాజీ చైర్మన్, అంత గతంలో కూడా ఎంతో మందికి మనకి చేసి ఉన్నారు. మరి ఈ రోజు కూడా ఆయన ఒక హెల్ప్ చేస్తూనే వస్తూ ఉన్నారు. ఆయన మనకి నిజంగా పెద్ద దిక్కుగా ఉండి ఏదైనా చేయాలంటే చేయగల సమర్థత. మన చదువు, మన ఆయుధం, మనం ముందుకెళ్ళాలి. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంగళగిరి శాసనసభ్యులు, మంత్రివర్యులు, ఐటీ శాఖ మార్చులు మన నారా లోకేష్ గారు ఈ కాన్స్టిట్యున్సీ నుండి వస్తున్నటువంటి రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసినటువంటి తెలుగునాడు కల్లు గీత కార్మిక సంఘం ఏదైతే
ఈ రాష్ట్రంలో ఉందో ఆయన పాదయాత్ర చేస్తూ కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు కూడా మన పాదయాత్ర చేస్తున్నటువంటి యువగళం కల్లు గీత కార్మిక సంఘాలు ప్రతి జిల్లా నుండి ఆయనకి మెమోరాండాలు ఇచ్చి గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వాటి టాడీ అండ్ నిరా కార్పొరేషన్ రద్దు చేశారు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి ప్రభుత్వం రాగానే అని చెప్పడం కూడా జరిగింది. ఆ సందర్భంలో మన గౌతమ్ లచ్చన్న గారు ఒక యూనిట్గా ఏర్పడినటువంటి గౌడ, సెటిబలజ, శ్రీసేన, యాత, ఈడిగ ఈ 5 కులాలు జీవో నెంబర్ 16 తీసుకొచ్చి రాష్ట్రంలో ఒక యూనిట్గా ఏర్పాటు చేస్తే దానిలో భాగంగా 5 కార్పొరేషన్లని గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్గా గౌడ, సెటిబలజ కార్పొరేషన్ వేశారు. ఇంకా 3 పెండింగ్ ఉన్నాయి. అది ఈడిగ గౌడ, యాత, శ్రీసేన ఈ 3 కార్పొరేషన్లతో పాటు మన టాడీ అండ్ నిరా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయటం కూడా జరిగిద్దనేది ఆ రోజున యువగళంలో చెప్పడం కూడా జరిగిందనేది మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు మొన్న ఈ మధ్యనే మన రాష్ట్రంలో ఉన్నటువంటి 136 కులాలు కన్వీనర్గా ఉండి 57 కార్పొరేషన్లకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన కొల్లు రవీంద్ర గారికి కూడా మెమోరాండం ఇచ్చి కన్వీనర్లు అందరూ కూడా ఇప్పుడైతే చాలా కన్వీనర్లు కార్పొరేషన్లు వేయటం జరిగింది. ఇంకా 16 కార్పొరేషన్లు పెండింగ్ ఉన్నాయి. వాటిల్లో మన గౌడకి సంబంధించింది ఈడిగ గౌడ, శ్రీసేన, యాత, టాడీ అండ్ నెరా కార్పొరేషన్. ఈ 4 కార్పొరేషన్ మనకి కమ్యూనిటీకి వేయవలసింది ఉంది. దాన్ని మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ దృష్టికి రమ్మని మేము అందరం కలిసి మెమోరాండం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మన అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రులు ప్రత్యేకంగా మన నారా లోకేష్ గారి దృష్టికి తీసుకొచ్చి ఆయన కవరింగ్ లెటర్ పెట్టి ఈ కార్పొరేషన్తో పాటు ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి 4 కూడా త్వరలో వేయాలనేది ఆయన దృష్టికి తీసుకురావడం కూడా జరిగిందనేది మీ అందరికీ తెలియజేస్తున్నా. దాంతో పాటుగా మనం ఏదైతే గత ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వంలో నేను కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు దాదాపు 105 కోట్లు ఏదైతే ఫండ్ ఇచ్చారో, ఒక మొదటిసారి 35 కోట్లు, రెండోసారి 70 కోట్లు, 105 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఆ సందర్భంలో ఆదరణ కూడా ఇచ్చారు. దాదాపు 1,00,000 సైకిళ్ళు, 10,000 రూపాయలు క్యాష్ చెక్కులు ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా 50 సంవత్సరాల నిండిన గీత కార్మికులకి పెన్షన్ సౌకర్యం దాదాపు అప్పుడు 10,000 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడున్నటువంటి 60,000 మంది గీత కార్మికులు పెన్షన్ సౌకర్యం పొందుతున్నారంటే 4,000 రూపాయలు. అవి ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా చెట్టు పన్ను ఆర్నిశలు కష్టపడుతున్నటువంటి అన్న ఎన్టీ రామారావు ఏ విధంగా అయితే భూమిశిస్తూ తీసేశాడో, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చెట్టు పన్ను రద్దు చేసి పూర్తిగా గీత కార్మికులకు ఉపయోగపడేటట్టుగా చేయటం కూడా జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా బ్రాందీ షాపుల్లోనూ, అదేవిధంగా బార్ షాపుల్లోనూ 10% ఇచ్చి ఇక మన యూనిట్గా ఉదాహరణకి చిత్తూరు జిల్లాలో దాదాపు 250 మంది గీత కార్మికులు కానీ ఈడి గౌళ్ళంతా కూడా ఒక యూనిటీగా ఏర్పడి ఆ జిల్లా మొత్తంలో ఏ అయితే బార్లు కానీ బ్రాందీ షాపులు వస్తే వాళ్ళంతా తీసుకుని దాన్ని ప్రత్యేకంగా అందరికీ భాగస్వామ్యం చేసిన ఘనత చిత్తూరు జిల్లాది కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా మంగళగిరిలో కూడా ఒక యూనిటీగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి బార్ షాపులు కానీ బ్రాందీ షాపులు కానీ ఒక యూనిటీగా తీసుకుని అందరూ కూడా చేస్తున్నారు. అదేవిధంగా అన్ని జిల్లాల నుంచి కూడా యూనిటీ తీసుకొస్తే మనం డెవలప్మెంట్ బాగా ఉంటుందనేది మీ అందరికీ తెలియజేస్తున్నా. నమస్కారం అండి, నా పేరు మన్యం కళ్యాణి గౌడు. నేను నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి నేడు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి మంగళగిరికి విచ్చేయడం జరిగింది. రేఖా సుధాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర విస్తృత స్థాయి తెలుగునాడు గీత కార్మిక సంఘం కమిటీకి మేమందరం నెల్లూరు జిల్లా నుంచి 20 మంది మహిళలతోటి రావడం జరిగింది. నేడు నాకు
రాష్ట్ర అధ్యక్షురాలుగా, తెలుగునాడు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా నన్ను నియమించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మంగళగిరిలో ఐటీ శాఖ మంత్రివర్యులు మన లోకేష్ బాబు గారి నియోజకవర్గంలో ఈ ప్రోగ్రాం జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కోటిగా నెరవేర్చుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. రేఖా సుధాకర్ గారి ఆధ్వర్యంలో మేము ఇంకా ముందుకు పోతూ నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా నాకు ఇచ్చినటువంటి పదవిని పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని, మహిళలందరికీ నా వంతు సహాయ సహకారాలు ఎల్లవెల్లలా ఉంటాయని, పూర్తిగా వారికి అందుబాటులో ఉంటానని చెబుతూ నమస్కారం తెలియజేస్తాను. ప్రాణాలను బట్టి ఎల్లమ్మకు ముక్తి, ప్రాణాలను బట్టి పుస్తకాలను బట్టి, ప్రాణాలను బట్టి ఎల్లమ్మకు ముక్తి. పాకిస్తానీ మాయన్న మాకుడన్న, పాకిస్తానీ దాడి నాగరాజ్ గారు, గోపి గారు, లంకోదల శేఖర్ గారు, అలాగే నెల్లూరు నుంచి కూడా జయప్రకాష్ గారికి సన్మానం.